దయామయుడైన దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాలు కార్యక్రమం ఖురాన్ యొక్క సందేశం. ఒక చక్కటి వాక్యాన్ని ఈ రోజున మీకు తెలియచెప్తాను. దైవం తెలియజేస్తున్నాడు 91వ అధ్యాయం 9-10 వాక్యాల్లో, నిశ్చయంగా తనను పరిశుద్ధపరుచుకున్నటువంటి వ్యక్తి సఫలుడయ్యాడు. ఎవరైతే తన అంతరాత్మను అణిచివేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు విఫలుడయ్యాడు. అంటే తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకున్నటువంటి వ్యక్తి సఫలుడవుతాడు. తన అంతరాత్మను అణిచివేసినటువంటి వ్యక్తి విఫలుడవుతాడు. మహాశిరారా, మనిషి శరీరము మరియు అంతరాత్మ ఉంటుంది, ప్రాణం కూడా ఉంటుంది. ప్రాణాన్ని మనం ఆత్మ అంటాము. ఆత్మ దానికి చావు పుట్టుకలకు అతీతంగా ఉండేది ప్రాణం. అయితే దీనికి అతీతంగా మరొకటి ఉంటుంది, అది అంతరాత్మ ఉంటుంది. మన యొక్క మనస్సు, మనోకాంక్షలు, వీటికి సంబంధించి దైవం తెలియజేస్తున్నాడు. ఎవరైతే తన మనోకాంక్షలను, తన మనస్సును, తన అంతరాత్మను పరిశుద్ధపరుచుకుంటాడో, అంటే ఏ విధంగా అయితే శరీరానికి మరణం తగిలితే ఏ విధంగా మనం దాన్ని స్నాన పానాదుల ద్వారా ఏ విధంగా అయితే దానిని మనము పరిశుభ్రపరుచుకుంటామో, అదేవిధంగా మన అంతరాత్మ ఉంది, దీనిని కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగ పరిశుద్ధము? దేంతో పరిశుద్ధము? దేని నుండి పరిశుద్ధపరచుకోవాలి? ఒకటి, మన మనస్సులో ఆ సృష్టికర్తకు తప్ప మరొకరికి స్థానం ఇవ్వకుండా ఉండడం, ఇది ఆత్మ పరిశుద్ధత. అదేవిధంగా అనేక రకాల చెడులు ఈ ప్రపంచంలో మనను ఆకర్షిస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి వ్యసనాలు, అనేకమైనటువంటి దురలవాట్లు, అనేకమైనటువంటి అనైతికమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మనిషిని చెడు చేయడానికి ప్రోద్బలం చేస్తూ చెడు వైపునకు ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి నుండి మనిషి తన అంతరాత్మను రక్షించుకోవడం, ప్రక్షాళన చేసుకోవడము, వీటికి దూరంగా ఉండడము, ఇది ఆత్మ పరిశుద్ధత. శారీరక పరిశుద్ధత, ఆత్మ పరిశుద్ధత. ఆ తర్వాత దీనిని అణిచివేసినవాడు, అంటే మన మనసులో అంతరాత్మ చెడు ఎప్పుడైతే చేస్తుంటామో హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చెయ్యకు అని చెప్పేసి. కాబట్టి అది చేసే ప్రోద్బలాన్ని దాన్ని అణిచేస్తే మనిషి చెడు వైపునకు వెళ్ళిపోతాడు. ఈ విధంగా ప్రతి మనిషిలో దైవము మంచి వైపునకు ఆహ్వానించే మనసు పెడతాడు. చెడు వైపునకు ఆహ్వానించే మనసు ఎలాగ ఉంటుంది? మంచి వైపునకు ఆహ్వానించే అంతరాత్మ ప్రబోధం అంటారు దాన్ని. అంతరాత్మ అతన్ని ప్రబోధిస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చెయ్యకు అని చెప్పేసి. దాన్ని అతను అణిచివేశాడు అనుకోండి, అతను విఫలుడవుతాడు. ఏమవుతాడు? అణిచివేస్తే మన బాడీ గార్డ్ని మనం స్వయంగా చంపేస్తే మన శత్రువు ఏ విధంగా అయితే దాడి చేస్తాడో, ఆ చెడు అలవాట్లు మనను ఆకర్షించి మనం దాని వైపునకు లాగేసుకుంటాయి. కాబట్టి ఆత్మను, అంటే అంతరాత్మను పరిశుభ్రపరచుకుంటే సఫలము, అణిచివేస్తే విఫలము. సర్వేజన సుఖినో భవంతు.